దేవునికి సకల ఘనత మహిమ ప్రభావం చెందుతారు. నేను దేవునికి అంటారు. మనమందరం దేవుడు అంటే చాలా మంది తెలుసు, చాలా మంది తెలియదు కూడా, వెతుకుంటూ ఉంటారు. అయితే నేను దేవునికి సకల ఘనత మహిమ ప్రభావం అంటే చెప్తే ఏ దేవుడికి అంటారు? ఏ దేవుడికి? మనల్ని సృష్టించిన దేవుడికి, మనతో పాటు ఈ భూమాకాశంలో వాటిలో సర్వస్వాన్ని సృష్టించిన దేవుడికి. ఇప్పుడు చిట్టి పుట్టి రాళ్ళు రప్పలు, చెట్లు, కొమ్మలు, కొండలు, ఆ దేవులకు ఆయన వాళ్ళు కూడా ప్రాప్తి చేస్తారు కదా. ఒక దేవుడు, ఆ దేవుడికి దేవుడు అనుకోండి, ఆ దేవుడికి దేవుడు అనుకోండి, ఆ లాస్ట్ ఉండే దేవుడే మన దేవుడు. అబ్రహాము దేవుడు మన దేవుడు, ఇస్సాకు దేవుడు మన దేవుడు అంటే సరిపోదు. అందరి దేవుడు మన దేవుడే. ఎందుకంటే దేవుడు ఎంతమంది ఉన్నారు? దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. మనం ఏం చెప్పాలంటే బయటకు వెళ్ళినప్పుడు వాసనలు చేస్తున్నాయి, మీ దేవుడే మా దేవుడు అంటే గొడవలే, కొట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు సృష్టించిన దేవుడు, వాళ్ళు తెలుసుకున్న దేవుడు కాదు, వాళ్ళు అనుకున్న దేవుడు కాదు. మీ దేవుడే మా దేవుడు అలా. అప్పుడు ఫ్రెండ్స్ అయిపోతారు. యేసయ్య వచ్చేటప్పుడు ఆయన ఎవరి భాష మాట్లాడినాడు? ఆ ప్రాంతంలో తిరిగినప్పుడు, గలిలయ ప్రాంతంలో తిరిగినప్పుడు అరమిక్ భాష, గ్రీకు భాష మాట్లాడినాడు. ఈ భాషలో అరమిక్, ఇంద్ర అరమిక్ అంటున్నాడు. కొత్త విషయం చెప్తున్నాడు అంటే కొన్ని పదాలు చెప్తాడు. ఏలి ఏలి లమాస భక్త విన్నారా? అది అరమిక్ భాష. రక్క విన్నారా? ఫత విన్నారా? తలైపు తలైపు విన్నారా? బైబిల్ చదివిన వాళ్ళకి బాగా తెలిసింది. ఇవన్నీ అరమిక్ భాష. తెలుగు బైబిల్ కూడా అవే ఉంటాయి. యేసు ఉంటాం కదా, అసలు యేసు అనే పేరు ఒరిజినల్ పేరు లేదు. యేసు అనే పేరు లేదు. ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం కొత్త నిబంధన రాస్తారు. ఏమంటారంటే ఇది ఏ భాష నుంచి తదుపరి చేయబడింది? పాత నిబంధన హెబ్రూ భాష, కొత్త నిబంధన గ్రీకు భాష. హెబ్రూ భాషలో యెషువా, జాషువా, యెహోషువ, అలాగే యెషువా. అది ఏ భాషలో? హెబ్రూ భాషలో. గ్రీక్ భాషలో దాని ఏమంటే ఈసోస్. గ్రీక్ భాష వచ్చింది కాబట్టి ఆ ట్రాన్స్లేషన్ ఏమన్నా రాస్తాను మనకు యేసు రాస్తాను. కానీ నేను అనుకునేది ఏమంటే, బాబు మీ పేరేనమ్మా? మీరా రండి రండి. మీ పేరు? కేశాల్. ఇంగ్లీష్లో నీ పేరు కేశాల్. అరబిక్లో అదే ఉంటుంది. ఏ భాష పేరు బాగా అర్థమైందండి. కానీ మనము భాష మారితే పేరు మారుతుంది. అంటే ఏం చెప్తుందంటే పేరుకు ప్రాముఖ్యత లేదు. బాబు నీవు రా. ఎవరు నన్ను పేరు పెట్టింది? నేనేం అడుగుతా? నీకు ఎవరు పేరు పెట్టారు? నీ పేరు మళ్ళీ మా నేను నీకు ఎవరు పేరు పెట్టారు? ఎవరు పేరు పెట్టారు? మీ నాన్న పెట్టాడు పేరు తెలుసా? మరి దేవునికి ఎవరు పేరు పెట్టారు? ఇప్పుడు ఆ బాబుకు అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి అమ్మను పెట్టింటారు, నాన్న పెట్టింటారు. ఆ
ఆ బాబు కంటే ముందు పుట్టారు కాబట్టి కొంతమంది అనాథులు ఉంటారు కదా, మన అనాథులు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఎవరు పెడతారు? పెద్దలు పెడతారా, పిల్లలు పెడతారా? పిల్లలు పెడతారు. మరి దేవుని కంటే పెద్దలు ఎవరు ఉన్నారా? దేవుని కంటే ఎవరు పెద్దలు ఉన్నారా? మరి దేవుడికి ఎవరు పేరు పెట్టింటారు? పేరు పెట్టే అధికారము బైబిల్ ప్రకారం ఎవరికి మొదట ఇవ్వండి? పాస్టర్లు చెప్పండి. పేరు పెట్టే అధికారము మొట్టమొదటిగా ఎవరికి ఇవ్వబడింది? మనకు బైబిల్లో తెలిసిన ప్రకారం అధికారం ఎవరికి ఇవ్వబడింది? ఆదాముకి ఇవ్వబడింది. ఆదాముకి నోటికి వచ్చిన పేరు పిలిచినాడు, అదే పేరే. పేరు పెట్టే అధికారము మొట్టమొదటిగా మనకు తెలిసి ఆదాముకి ఇవ్వబడింది. అందుకే యేసయ్య స్వార్థంలో ఏమంటాడు? దేవుడిని పిలిచేటప్పుడు దేవుని తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, పరలోకమున్న తండ్రి అన్నాడే కానీ దేవుని పేరు ఎక్కడ చెప్పినాడా? చెప్పినాడా? పేరుకు ప్రాముఖ్యత లేదు. ఎందుకు మరి పేరుకు ఎవరిచ్చాడు ప్రాముఖ్యత అంటే సైతానుడు పేరుకు ప్రాముఖ్యత ఇచ్చినాడు. ఎందుకు? మనం కొట్లాడుతున్నాం. పేరే లేదనుకోండి, అందరూ దేవుడంటే పడవే ఉంది. ఇప్పుడు లాటీలలో ఎక్కడంటే మనీ కొట్టాలి, మనీ ఇక్కడ అంటారు. దేవుని పేరుతో వాళ్ళు చంపేస్తుంటారు. వాళ్ళు దేవుని పేరు ఆదాము, అందరూ ఆదాము నుంచి వచ్చిన వాళ్ళే. దేవుని పేరు కోసం వాళ్ళు చంపుకుంటున్నారు. అవసరమా? దేవుడు ఎంత బాధపడతారండి? ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు కదా, మీ పేరు పెట్టుకొని వాళ్ళు వేరే వేరే పేరు పెట్టుకొని వాళ్ళతో తప్పుకుంటే మీకు సంతోషం ఉంటుందా, బాధపడుతుందా? చాలా బాధపడుతుంది. ఇప్పుడు ఒక అందరూ దేవుడికి బాగుండే. యేసయ్య వచ్చినప్పుడు యేసయ్య అంటేనే మాట్లాడుతున్నాను. బైబిల్ మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము లాస్ట్ వచ్చిన మత్తయి రాసిన సువార్త ఏలైనగా ఆయన శాస్త్రంలో వలె నాకు చెప్పండి చెప్పండి. ఆయన శాస్త్రంలో వలె కాక అధికారము గల వారి వలె వాక్యం బోధించున్నాడు. అంటే మనం బోధించేది ఎలా ఉండాలా? మనము బోధించేది ఎలా ఉండాలా? యేసయ్యను పోలి ఉండాలా, లేకపోతే బ్రాహ్మణుని పోలి ఉండాలా? బ్రాహ్మణులు వేస్తారు అది పాట పాడండి పడతారు. అట్లా ఉండాలా? అధికారంతో ఉండాలా? విత్తువారి ఉపమానం తెలుసా మీరు? అందరూ తెలుసు లేదు విత్తువారి ఉపమానం. విత్తువారి ఉపమానం తెలుసా? ఒక రైతు వెళ్తాడు, విత్తనాలు చల్లుతాడు. కొన్ని రోడ్డు పక్కన పడతాయి, కొన్ని రాతి నెలలు పడతాయి, కొన్ని ముళ్ళ పొందలు పడతాయి, కొన్ని మంచినీళ్ళు పడతాయి. మంచినీళ్ళు పండేవి 30 వందలు, 40 వందలు, 300 వందలు ఫలిస్తాయి. అంటే మళ్ళీ ఏమంటాడు? ఉపమానాలలో పరలోక మర్మాలున్నాయి, పరలోక మర్మాలున్నాయి. యేసయ్య కాకుండా ఏమైనా పరలోక మర్మాలు చెప్పినట్టు ఫస్ట్ చూసినప్పుడు వీడేంద్ర సెల్ ఫోన్ చూసుకుంటున్నాడు. నేను సెల్ ఫోన్ బయట చూస్తాను, ఎందుకంటే అక్షరాలు నాకు తను ఆ సాఫ్ట్వేర్ ఇచ్చింది. నేను చూసి 2 అక్షరాలు పోతాను, 10 అక్షరాలు వీడియో పెట్టుకోవాలి. అందుకని ఇప్పుడు సెల్ ఫోన్ చూస్తున్నామా అని కాదు, మంచి చూస్తున్నామా, దేవునికి సంబంధించిన విషయం చూస్తున్నామా, సైతానికి సంబంధించిన విషయం చూస్తున్నామా అనేది కావాలి. నువ్వు సెల్ ఫోన్ చూడు, కంప్యూటర్ చూడు, సినిమా చూడు, కానీ దేవునికి సంబంధించిన విషయం చూస్తున్నావా, సైతానికి సంబంధించిన విషయం నువ్వు చూస్తున్నావా? దేవుడి వైపు తిరుగుతున్నావా, నువ్వు సైతాన్ వైపు తిరుగుతున్నావా అనేది మనకు కావాలి. ఇటువంటి మనలో ఏమైంది? అది పరలోక మర్మం ఉంది. మర్మం అంటే కొన్ని రహస్యాలు కూడగొట్టుకుంటే దాన్ని మిక్సీలేసి గ్రైండర్ మిక్స్ చేస్తే మర్మం వస్తుంది. ఒక రహస్యం వీళ్ళకి
శిష్యులకు అర్థం కాలేదు. ఏమన్నా ఉందా? రోడ్డు పక్కన పడినాయి కొన్ని, రోడ్డు పక్కన పడేవి ఫలించాలి. రాత్రి నెల కింద రాయి పది మంది ఉంది. విత్తనాలు ఫలించలే కానీ వెంటనే ఎండ వస్తే ఎండిపోయింది. ముళ్ళ పొదల కింద పండేటికి పెరగలేక ఎండలేక ఎండ పడదు కదా, ముళ్ళ పొదలు అడ్డం వచ్చేస్తాయి, ఎండ పెరగలేదు. మంచి నెల పండేటి 30 అంతలు 60 అంతలు 100 అంతలు. ఏమన్నా సమస్య ఉందా? అర్థమైంది కదా. మరి దీంట్లో మనం ఏ రైతులనే చెప్తాడు. అయితే ఏసేమంటాడంటే శిష్యుడు అడుగుతారు, ఈ ఉపమాన భావం ఏమి, ఈ ఉపమాన భావం ఏమి? నాకు ఏసైకి ఎంత గొప్ప వచ్చింటుంది అని మీరు కూడా అని నేనైతే ఆ చెప్ప వాయించాను. ఇంత చిన్న విషయం కూడా మీకు అర్థం. కానీ ఏసయ్య ఏమన్నాడు, నీకు కోపం అనేది రాకూడదు, నీ కోపం అనేది నీ పేజీలో ఉండకూడదు. గొప్పపడాలా ఎప్పుడు ప్రార్థన నిలవుగా ఉండవలసిన నీ ఆలయం అంటే ఏదమ్మా? మనమే దేవుని ఆలయం. ఎవరు దేవుని ఆలయం? ఆలయం అంటే ఇది కాదు ఆలయం. ఇది లేకపోతే ఇది ఒక కట్టడం. దేవుని ఆత్మ ఇక్కడ లేకపోతే ఇది ఒక కట్టడం. మనమంతా ఇక్కడ ఉన్నాం కాబట్టి, మనలో దేవుని ఆత్మ నివసిస్తుంది కాబట్టి ఇది ఆలయం. 1 కొరింథీయులు 3:16. 1 కొరింథీయులు 3:16. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరగరా. ఎక్కడ దేవుని ఆత్మ నివసించేది? వస్తువులలోనా మనుషులలోనా? వస్తువులలోనా మనుషులలోనా? ఇళ్ళలోనా మనుషులలోనా? మనుషులలోనే దేవుని ఆత్మ. జంతువులో నివసించడం దేవుని ఆత్మ. చెట్లలో నివసించడం లేదు దేవుని ఆత్మ. కొండలలో నివసించడం లేదు దేవుని ఆత్మ. ఎవరిలో నివసిస్తుంది? మనమే దేవుని ఆలయం. మరి ఈ దేవుని ఆలయం ప్రార్థనకు నిలయంగా ఉందా, లేకపోతే బిజినెస్కి నిలయంగా ఉందా? పరిశీలిస్తాం. అలా పరీక్ష చేసుకుంటే ఒకవేళ బిజినెస్కి నిలయంగా ఉంటే ఏసై కోపం వస్తుంది. ఏసై కోపం వచ్చిందంటే ఏసై కోపం వచ్చిందంటే ఏమైపోతుంది? అరే ఏసైకు ఇప్పుడు పంటకాలం ఉంటుంది తెలుసా? పంటకాలం తెలుసా? ఉన్నాను ఏ పేరు చెప్పండి. ఊరి దగ్గరలో లివింగ్స్టన్. ఇంతకుముందు ఎవరైతే అబ్రహాం. ఒకటి చెప్పిన నాకు ఒకటే గుర్తు. అబ్రహాం బాగుంది. అబ్రహాం లివింగ్స్టన్ పేరు. నువ్వు పంట కాలం ఉంటుంది. మామిడిపళ్ళు ఒక కాలం వస్తాయి అవునా? ఎప్పుడు దొరుకుతాయి మామిడిపళ్ళు? పాప మామిడిపళ్ళు ఎప్పుడు దొరుకుతాయా? కొన్ని రోజులు దొరుకుతాయా? వర్షం ఎప్పుడు వస్తుందా? ఒక కాలంలో వస్తుందా? వర్షాకాలంలో మాత్రం వర్షం వస్తుంది. కొన్నిసార్లు వస్తుంది కానీ ఎప్పుడన్నా తుఫాను వచ్చినప్పుడు రోజు అయితే కాదు కదా. కానీ ఏసై ఏమంటాడు? అంజూరు చెట్టు వెళ్ళిపోతాడు. అది అంజూరం పండు కాసే కాలం కాదు. పోయి పళ్ళు ఏమైనా ఉన్నాయా తిందామని పోతే ఒక్క పండు లేదు, ఒక పండు కూడా లేదు. ఏ పండు? అంజూరం పండు లేదు. అంటే ఏమంటాడు? నువ్వు ఎండిపోదువు కాగా. అంటే చెట్టు చనిపోతుంది. అంటే నాసికలో కూడా ఫలించే వాళ్ళుగా మనం ఉండాలా. ఎక్స్పెక్టేషన్ ఎదురు సీజన్లో ఫలించేది కాదు, నాన్ సీజన్లో ఫలించే వాళ్ళం ఉండాలా. వాళ్ళ పొరపాటు మనం రేపు చేద్దాంలే, మొన్నాడు చేద్దాంలే అని అనుకుంటే
నువ్వు ఎండిపోదు కాకంటే కొన్ని మనసులో పరమేశ్వరము ప్రియులారా చెప్తాను. నాకు రిటైర్మెంట్ తీసుకున్నాక నేను దేవుని సేవ చేస్తా, లేకపోతే 10th క్లాస్ అయిపోయినాక దేవుని సేవ చేస్తా అని అప్పుడు అనుకుంటే కష్టం కష్టం. ఎప్పుడు చేయాలా? ఇప్పుడే చేయాలి. ఈరోజు కాదు, ఇప్పుడే చేయాలి. నాన్ సీజన్లో కూడా ఫలించే అంజూర చెట్టులా ఉండాలి మనము. ఫలం ఈ విధువర అనుభవంలో 30 వందలు 60 వందలు 100 మేము చదువుకున్నప్పుడు 35 పాస్ మార్కులు అన్న. మీరు చదువుకున్నప్పుడు ఎంత పాస్ మార్కులు? 10 చదువుతారు. మీరు చదువుకున్నప్పుడు 30 కదా, మీరు చదువుకున్నప్పుడు 30 కదా. మేము చదువుకున్నప్పుడు 35 ఉంటే పాస్ మార్కులు. ఇప్పుడు ఎంత పాస్ మార్కు? ఇప్పుడు 30 కదా, అవునా? ఇప్పుడు 35 కానీ తెచ్చుకోండి మార్కులు, మళ్ళీ 70 తెచ్చుకోండి, 100కు 100 తెచ్చుకోండి, 200 అనుకోండి. మీరు ఎంత తెచ్చుకుంటారు? 30 తెచ్చుకుంటారు, అవునా? అంతేనా? 30 తెచ్చుకుంటారా? 100 తెచ్చుకుంటారా? 100 తెచ్చుకోవాలా? 30 తెచ్చుకున్నా కానీ పాసే, కానీ 100 తెచ్చుకుంటారు. 30 తెచ్చుకుంటే అప్పుడు 30 తెచ్చుకుంటే నాకు 30 తెచ్చుకుంటే మొహన్ మీద ఒక్కరా ఏమో చెప్తాను నేను. నా కొడుకు 30 తెచ్చుకునే, నా కొడుకు 30 తెచ్చుకుంటే 30 వాళ్ళు ఎగురుతారా మీరు? 100కు 100 తెచ్చుకుంటే నా కొడుకు 100 తెచ్చుకున్నాడు. ఇంకా మీ నాన్న తల సినిమా చూస్తావా? రాజులు ఎట్లా చూస్తారు కదా, నా కొడుకు 100కు 100 ఇటు కాదు, నా కొడుకు 100కు 100 ఫలించడం అనేది తెలుసా? ఇది అర్థం కాక శిష్యులు అడిగితే ఏమంటారంటే, విత్తపడినది ఏమంటారు? విత్తపడినది వాక్యం. విత్తపడినది ఎవరు? వాక్యం. వాక్యం ఎవరు? అది ఎందుకు వాక్యం? వాక్యం దేవుడు. ఎవరు వాక్యం? వాక్యం అంటే యేసయ్య. విత్తపడినది దేవుని కుమారుడైన యేసయ్య మొత్తం విత్తపడ్డాడు. పెరిగేటప్పుడు ఎవరు కొలికి రావాలా? సైతాన్ కొలికి రావాలి, లూసిఫర్ కొలికి రావాలి కదా. ఎందుకంటే విత్తపడింది యేసయ్య కాబట్టి మనకి ఏ కొలికి రావాలా? యేసయ్య కొలికి రావాలా. కానీ చాలా మందికి లూసిఫర్ కొలిగిన తర్వాత నాకు కూడా కావాలా? లేదు, దేవుని స్థానం నాకు కావాలా, దేవుని స్థానము నాకు కావాలా, దేవునిలాగా నన్ను అందరూ ఆరాధించాలా అని అనుకున్నాడు లూసిఫర్. ఒక తల్లి అన్నాడు లూసిఫర్ని దేవుడు. లూసిఫర్ అక్కడి నుంచి పక్క నుంచి పడిపోయాడు. లూసిఫర్తో పాటు తన కింద ఉండే లూసిఫర్ ఒకప్పుడు ప్రధాన దూత. ఏదో నేను సాంస్కృతిక చెప్పినట్టు మన అసలు నా భాష గమనిస్తుందా? కొంచెం దగ్గర సరే. నేను మాట్లాడే భాష ఏ భాష? అబ్బా, హల్లెలూయా అనేది ఏ భాష? హీబ్రూ భాష. అర్థం తెలుసా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హలాల్ అంటే స్తోత్రం. యా అంటే మోషే పరిగెత్తుకుండా కొండపోయి విన్నాడు. కింద అంతా బయలుదేవతలు మొక్కుతున్నారు. మీ పేరేంటి దేవుడా అడిగితే దేవుడు హిబ్రూలో ఏం చెప్పాడంటే, దేవుడికి పేరుందా? ఎవరు పెట్టారు పేరు? దేవుడికి తెలీదు. ఎవరు పెట్టారు? దేవుడికి ఆదికాండం ఎవరు రాసలేదు? మోషే. ఆదికాండం రాసలేదు మోషే. దేవుడు ప్రభావం దగ్గర మోషే. మోషేకి ఏంటేమో బయలుదేవతలు మొక్కుతున్నారు, పేరు కావాలి. దేవుడి దగ్గర పేరు పరిగెత్తుకుంటారు. దేవుడు దూతం చూస్తాడు. అక్కడ చూసి
దేవుడు ఇప్పుడు మనకి వారికి వచ్చాడు, ఆయన సొంత డబ్బులు ఇవ్వడు, గవర్నమెంట్ డబ్బులు ఇస్తాడు. అందరూ అంటారు నేను దేవుడు చూసాను అంటారు, వేసే అంటారు దేవుడికి బోధలు చదువు మరి చూసింది గాబ్రియల్. ఎవరన్నా నేను దేవుడు చూసానంటే ఓ స్త్రీ రేపు అంటారు కదా, బాబు రేపు బాబు రేపు అమ్మ. దేవుడిని ఎవరు చూడలేదు. ఇప్పుడు దేవుడు చూద్దాం, దేవుడు వచ్చి ఇక్కడ ఎగురుతా మిరిగి మెరిస్తే ఏం చేస్తాం మనం అందరం? అట్లే మొత్తం శాస్త్రాలు పడతాం, అది మనది. కానీ దేవుడు ఏమంటాడు, ఎవరికైనా కానీ శాస్త్రంగా పడతాడు. దేవుడి మాత్రం శాస్త్రం. దేవుడిని నువ్వు చూడలేదు, కనపడ్డ వాళ్ళందరికీ నువ్వు మొక్కుతావు. ఏసై ఏమన్నాడు సైతాన్ అంటాడు, ఈ లోకంలో ఉండే అందాలు మొత్తం పైనుంచి 3D సినిమాలు చూపించాడు. ఇంటిలో పొద్దుగా పైన అందాలన్నీ చూపించి సాగిలిపోయిన నమ్మకపోయా ఇదంతా నీకే అన్నాడు. ఇక్కడ ఎవరైనా ఒక బాబు చూసి, బాబు నువ్వు నాకు జస్ట్ నమస్తే పెట్టు, కాళ్ళు టచ్ చెయ్యి, నీకు నా సెల్ ఫోన్ ఇస్తాను అన్నాడు. పరిగెత్తు అందరూ పరిగెత్తుకొని చెప్తూ అనుకోవాలి. కానీ మన ఫోన్కి ఎవరు పనుకుండాలా? ఏసే పనుకుండాలా? ఏసేమన్నాడు, నన్ను వెంబడించన్నాడు. నన్ను కాదు, నన్ను వెంబడిస్తే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సినిమా యాక్టర్ అవుతారు. నన్ను వెంబడించండి. ఏసే ఏం చెప్పినాడు? ఏసే వెంబడించమని కదా చెప్పినాడు. మీరు ఎవరు వెంబడించాలా? ఇప్పుడు నా మాట అయిన తర్వాత నన్ను వెంబడించాలంటే పోతాను. ఏసైని వెంబడించాలా? ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాలా కొన్నాను, అవి వెంబడిస్తారు. అది బాగుంటాయి చూడాలి. నడిచినా నేను యాక్టింగ్ అంటే అవి చేస్తాను నేను, అట్లా నడచాలి. ఎందుకంటే మన దేవుడు, మన తండ్రి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఇంకా చెప్పాలంటే మన దేవుడు రాజులకు ఫైనల్ ఆయన. మన దేవుడు ప్రభు లాస్ట్ ఆయన పైన పొందారు. ఆల్మోస్ట్ ఆయనే మన దేవుడు, ఆయనే మన తండ్రి. అసలు యేసేను మనం ఎట్లా వెంబడించాలంటే, ఎట్లా వెంబడించాలా? గొర్రెలతో కప్పుకున్న తోడేలు వస్తారు నా తర్వాత అన్నట్టు చేసి చెప్తాడు. నా తర్వాత గొర్రెలు కప్పుకొని వస్తారు. చూసారు గొర్రెలు ఉంటాయి, చూస్తే తోడేలు చంపేస్తారు. అంటే ఏమర్థం చేసి చెప్పింది? నన్ను వెంబడించు, నా తర్వాత వచ్చిన వెంబడించు అన్నా, నన్ను మాత్రం వెంబడించు, దేవుడిని మాత్రం ఆరాధించు. యేసయ్యను మాత్రమే మనం వెంబడించాలి. ఎందుకంటే యేసయ్యలోనే ఉంది ఐక్యత. ఈ చర్చు ఆ చర్చు, ఈ మతం ఆ మతం, ఈ కులం ఆ కులం, ఈ ఊరు ఆ ఊరు, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం, ఈ దేశం ఆ దేశం, ఈ లోకం ఆ లోకం ఏకం కావాలంటే యేసయ్యను వెంబడించాలి. మనం ఏం చేయాలా? యేసయ్యను మాత్రమే వెంబడించాలి. దాంట్లోనే అయ్యదు. లేకపోతే ఇంకొకటి వెంబడిస్తే నేను ఒకటంట ఆయన ఒకటి అంటాడు. వివాదం, విభేదం, వినాశనం. వివాదం, విభేదం, వినాశనం. ఇంకొకటి వేరే వాళ్ళు ఇప్పుడు బాప్టిస్ట్ శిష్యులు వస్తారు. మత్తయి 11 వచ్చి అసలు మెస్సీయ రోజున అక్కడ యోహాను చెరసాలలో ఉంటాడు. మీరు చదువుకోండి, మళ్ళీ చదువుకోండి, పోయి చదువుకున్న వాళ్ళు స్మార్ట్ ఫోన్లో ఆడియో ఉంటుంది, బైబిల్ ఒకటి ఆడియో వస్తుంది, వినండి. ఎందుకంటే నాకు వచ్చింది కొంచెం టైం. ఈ కొంచెం టైంలోనే మీకు మిమ్మల్ని ఏం చేయాలి? నేను ఏసే నాకు మాట్లాడాను కాబట్టి మిమ్మల్ని ఏసైనా తయారు చేయాలా? మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి అదే పని చేయగలిగాను. అంటే నేను 100 మందిని ఏసైనా తయారు చేయాలా? నేను ఒక అబ్రహామును ఏసైనా తయారు చేసుకుంటాను. అబ్రహాము 100 మందిని తయారు చేయాలి. మొత్తము ప్రపంచంలో ఉండే ప్రజల సంఖ్య, అంటే మనుషుల సంఖ్య, ఆడ మగ తేడా అంతా కలిపి ఎంత తెలుసా?
850 కోట్లు. సరే, ఇంకా వాళ్ళ ఫోటోలో ఎవరో వస్తూ ఉంటే ఏదో చెప్పారు మాటలు కదా, ఏదో తెలియజేస్తారా అది చూస్తే కొంచెం కోరి ఫస్ట్ టైం చూస్తాను. బాగా సాధన తగ్గి ఎదుగుతాడు. అదే అట్లా తెలియని వాళ్ళు లెక్కలను రాని వాళ్ళు మొత్తం ఇప్పుడు కొత్తగా మొత్తం కలిపి 1000 కోట్ల కంటే తక్కువ 100కు ఒకడు 100 చేస్తే ఆ 100 చేస్తే ఆ 100 చేస్తే అట్లా ఇన్స్టాలేషన్ అంటే 100 × 100 × 100 × 100 చేస్తా 1000 కోట్లు సరిపోతుంది. దేవుడు భూలోకాన్ని సృష్టించడానికి 5 రోజులు చేస్తున్నాడు, మనిషి సృష్టించడానికి 6 రోజులు చేస్తున్నాడు. కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ ఈ భూలోకం పరలోకం కావాలా అంటే ఏసే చెప్తాడు, పరలోకం ఇక్కడో అక్కడో ఎక్కడో లేదు, మీ మధ్యలోనే ఉంది అన్నాడు. మనం ఫలించడం లేకపోతే 5 రోజుల్లో పరలోకం రావాలి. పెరుగుతుందమ్మా. ఎవరు బ్రదర్ చెప్పాడు ఈరోజు సతీష్ కుమార్ వాకింగ్ చూస్తున్నాను. సతీష్ కుమార్ ఒక్కడే పెరిగినాడు. ఫలాలు 100 సతీష్ కుమార్ రావాలి కదా, 100 కాదు, ఒక్కడును లేడు. నీతి మందుడు ఒక్కడును లేడు. ఏసేను సద్బోధ కూడా అది కొంతమంది పిలుస్తాడు అనమాట. సద్బోధ కూడా అంటే వా ఓవా సద్బోధ కూడా అంటే అర్థము పాపా చిలి పాపా ఇక్కడమ్మా ఈ బాబు తెలియదులే. నువ్వు చెప్పు, ఏం పేరమ్మా నీ పేరు? సుజాత. ఉందమ్మా ఉప్పు. సద్బోధ కూడా సత్ అంటే ఏంటి? మంచి బోధ కూడా. ఏసయ్యను మంచి బోధకుడు అంటే ఏమన్నాడు ఏసయ్య? మీరు నన్ను సత్పురుషులని ఎలా పిలుచుతున్నారు? సత్పురుషుడు సద్బోధకుడు పిలిస్తే సద్బోధకుడు ఆయన సద్బోధకుడు నాకు తెలుసు. అసలు మీరు నన్ను మంచి పురుషుడని ఎందుకు పిలుస్తున్నారు? మంచివాడు ఎవడను లేడు దేవుడు తప్ప. అంటే భూమిలో జన్మించిన అందరికంటే శ్రేష్ఠుడు యోహాన్ అయితే పరలోకంలో అత్యల్పుడు కంటే తక్కువ యోహాను. అతి శ్రేష్ఠుడైన దేవుడి తర్వాత ఏసయ్య స్థానం. ఇప్పుడు ఏసయ్య మంచివాడు నేను కాదు అంటున్నాడు. భూలోకంలో అందరికంటే మంచివాడు యోహాను, పరలోకంలో అత్యల్పుడు కంటే కింద యోహాను. దేవుడి తర్వాత పీఠం ఏసయ్యది. అంటే ఈ మంచివాడు కంటే ఈ మంచివాడు ఎక్కువనా కాదా? ఇంకా ఆయన కంటే దేవుడు తప్ప ఇవ్వడు పైన ఏసయ్య కంటే. అయితే మరి ఎందుకు ఆయన మంచివాడు ఇవ్వడం లేడు దేవుడు తప్ప అంటే వచ్చే ఆరాధన ఏసయ్య దొంగలించలేదు. దేవునికి చెందిన ఆరాధన దొంగలిస్తే లూసిఫర్ను తల్లినాడు. ఇప్పుడు మనము పొరపాటున ఏసయ్యకి ఆరాధన చేస్తే ఆయన ఒప్పుకోడు. అందుకే ఆయన ఏం చెప్తాడు? మత్తయి 5వ అధ్యాయంలో సాతాను శోధించినప్పుడు సదానప్ప నీ తండ్రి అయిన దేవునికి మాత్రం చూడ చెప్తారట. సైతానా పో. యేసయ్య అంత చెప్పలే, సైతానా పో గద్దించాడు. నీ తండ్రి అయిన దేవుడిని మాత్రమే మొక్కి అంటే సాధారణ ఏమంటాడు? అవన్నీ చూపించిన తర్వాత, అందాలను చూపించిన తర్వాత నువ్వు నన్ను సాగలపడి మొక్కు. ఇప్పుడు చాలామంది ఏమంటే ఒకరు ఉంటారు, సాగలపడి మొక్కుతారు. అయ్యగారు అంటారు. నన్ను ఎవరన్నా అయ్యగారు అంటే నీ అయ్యా అంటారు. అంటే మీ నాయన. ఎందుకంటే మీ తండ్రి ఆ దేవుడే అయి ఉండాలా. దేవుడి కాలం మనం పట్టుకోకూడదు. మనమంతా ఎవరికి ఏసీ ఏమంటాడంటే మొత్తం 12:50 ఏమంటాడు చూడండి ఒకసారి. మనము స్కూల్లో పిల్లలు ఏమని వింటామంటే మాతృదేవో భవ పితృదేవో భవ అని వింటాం. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. ఇప్పుడు
తండ్రి చిత్తంలో తప్పుడం చేయనివాడే యేసయ్యకి ఏమవుతాడు? సహోదరుడు. దేవుడికి ఏమవుతాడు? దేవుడి యేసయ్యకు ఏమవుతాం మనం? యేసయ్య పెద్ద కుమారుడా మరి చిన్న కుమారుడా? యేసయ్యకు మరియకు యేసయ్య పెద్ద కుమారుడా చిన్న కుమారుడా? మరి మరి వాళ్ళంతా బయట వెయిట్ చేస్తున్నారు, శిష్యులు చెప్తారు మీ సహోదరులు కాదు. యేసయ్య మరియకు పెద్ద కుమారుడు. మళ్ళీ మరియమ్మకు యోసేపుకు వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ సహోదరులు అవుతారు కదా. అంటే పెద్ద తల్లి కదా, సహోదరులు అవుతారు. వాళ్ళ పాపం బయట వెయిట్ చేస్తారు, గుంపులో వచ్చి రాలేక బయట వెయిట్ చేస్తారు. శిష్యులు వచ్చి మీ అమ్మ మీ తమ్ముడు నుంచి బయట ఉన్నారంటే ఎవరు నా తల్లి, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా సహోదరుడు? దేవుడి చిత్తము నెరవేర్చువారే నా సహోదరులు, నా సహోదరులు. ఇప్పుడు ఒకవేళ ప్రసాదంతులు మీరు దేవుడి చిత్తమును నెరవేర్చినారు పొరపాటు అనుకున్నాం. అప్పుడు ఏమిటంటారు? యేసయ్యకి సహోదరుడు అవుతారా, సహోదరు అవుతారా? సహోదరుడు అంటే ఏమి? తమ్ముడు కదా, అన్న కాదు, తమ్ముడు అవుతారు యేసయ్య. నీ పేరు మర్చిపోయినా, ఏం పేరుమా? సుజాత. నువ్వు యేసయ్య ఏమవుతావు? సహోదరు అంటే అక్క అవుతావా, చెల్లి అవుతావా? చెల్లి. ఇప్పుడు అర్థమైందా? దేవునికి ఏమవుతావా నువ్వు? దేవునికి ఏమవుతావు? యేసయ్య దేవుని కుమారుడు, యేసయ్య నీ అన్న. నువ్వు దేవుడికి ఏమవుతావు? నీకు వర్షం తెలియవా? ఇప్పుడు ఆయన నాకు మామ అంటే ఆయన నేనేమైందా? అల్లుడు అవుతా. ఇప్పుడు ఆయన నేను కొడుకుని అయితే ఆయన నాకేమవుతాడు? తండ్రి అవుతాడు. ఇప్పుడు ఆయన తండ్రి, ఈయన పెద్ద కొడుకు, నేను చిన్న కొడుకు అనుకుందాం. ఇప్పుడు ఈయన ఏమవుతాడు నాకు? అన్న. ఆయన ఏమవుతాడు నాకు? అదే. మరి తండ్రికి నువ్వేమవుతావు? ఎట్టు చెప్పమ్మా? కూతురు అయితా నేను, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవునికి నేను కూతురు అవుతా అంటే మీరు ఎట్టు చెప్పాలి? నేను అర్థం కాదు. నేను సినిమాలు చెప్పాల్సిందే. బాహుబలిలో అనుష్క కానీ రంభకృష్ణ కానీ వాళ్ళు నా మాట శాసనం, వాళ్ళ నడక, వాళ్ళు కట్టు బొట్టు అంటారు. అంటే మనకు నేనైనా యాక్ట్ చేసి కానీ ఆర్డర్ చేసుకోవాలి కదా, అందుకే చెప్తాను. మీరు చూడకపోతే చూడొద్దని అవసరం లేదు. అంటే మన నడక చాలామంది ఎట్లుంటారంటే ఆడపిల్లలు ఇలా తల చేసుకొని నువ్వు తప్పు చేసినట్టు కానీ ఎలా ఉండాలి మనం? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నా తండ్రి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అంటే నా ఠీక్ ఎలా ఉండాలి, నా మాట ఎలా ఉండాలి? యేసయ్య చెప్పినప్పుడు ఏమన్నారు వాళ్ళు? శాస్త్రం వల్లే లేదు ఈ మాట, పరిశీలన వల్లే లేదు, అధికారంతో ఉంది. ఈ పాటలు ఏం పాడుతున్నాను? అడుగుతున్నాను పాటలు పాడే, నన్ను కరుణించుము, నన్ను కాపాడము, నన్ను ఇవన్నీ అడుగుతున్నాడు చేసే పనులు. యేసయ్య మనల్ని ఏ స్థానంలో పెట్టాడు కదా సార్? నీ తండ్రి అయిన దేవుడిని నీ పూర్ణ మనసులో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ అన్నిటికంటే ఎత్తుగా ఆయనని ఏం చేయాలా? ప్రేమించవలెను. ఎవరైనా ప్రేమించుకుని ఉన్నారా? భార్య భర్తలు ఉన్నారా? బ్రదర్, ప్రేమించడం ప్రేమ అంటే కదా, పెళ్ళడు అంటే ప్రేమించుకోకుండా పెద్దలు చేసిన పిల్లలు కూడా ప్రేమ ఉండదు కదా, పెళ్ళి. ప్రేమించడం అంటే విడమ తీసుకోవడం తెలీదా బాబా? ప్రేమించడం అంటే ఇవ్వడమా, తీసుకోవడమా? తీసుకోవడం. ఇవ్వడం. యేసయ్య మనల్ని ఎక్కడ పెట్టాడు? దేవునికి ఇచ్చే స్థానంలో పెట్టాడు మనకి. ఆదరణ, మనము ఆదరణ చూపించే స్థానంలో మనం పెట్టాడు. మనం ఆదరణ కోరుకుంటున్నాం. రాజస్థానంలో పెట్టాడు మనల్ని. మనం ఏం చేస్తున్నాం? దేవుడు
దేవుడు మనం ముందు పెట్టుకోవాలా, మనం హత్తుకోవాలని వస్తాడంటే నేను దాసుని అని పోతే ఇప్పుడు భర్త భార్య ముందు పెట్టుకోవాలి పోతాడు తెలియదు కదా చెప్పు. నేను దాసిని అని పరిగెత్తిపోతే భర్త బాధపడటం లేదా? ఇప్పుడు మీ కొడుకును వాడు ఫస్ట్ క్లాస్ 100 అంటే 100 కొట్టుకొడుతాడు, పరిగెత్తపోతాడు. పరిగెత్తపోతే వాడేం చేయాలా? వాడుకో పరిగెత్తుకొని జంప్ చేసుకొని హత్తుకోవాలా. నువ్వు పరిగెత్తంటే వాడు పరిగెత్తంటే ఏం కదా. మన స్థానం మనం తెలుసుకోవాలా. చాలామంది ఏమంటారంటే మనం లొకేషన్ మీరు మీరు ఇది తొక్కి అప్పుడు మన పాటలు నేను పెట్టకూడదు, నేనైనా మంటి మనుషుని మన పాటలు కుమ్మరి జగదుగాలి దిగట పన్ను. నేను దిగట పన్ను ముందు ఎప్పుడో అది కాలంలో దాంట్లో జీవాలు పోయిన తర్వాత నువ్వు దిగట పన్ను ఎట్టగలవు. మన పాటలు కొత్త పాటలు నేను పాట పాడను. నేను బైబిల్ ఏసే పాటలు చదివి నేను రాసుకున్న పాటలే పాడతాను. అన్నీ అడుగుతున్న పాటలు, అడుగుకునే వాళ్ళం కాదు. మనము ఎవరికి ఏమవుతామో, నేను కొడుకు అవుతా, నువ్వేమవుతావు? కూతురు అవుతావా? నువ్వు కూడా కొడుకు కదా. మన ఇద్దరు మన తమ్ముడు అవుతాం. అర్థమైందా? నువ్వేమవుతావు దేవునికి? ఆయన చెప్పండి, నోట్లో చెప్పండి. కన్ఫెషన్. దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ కన్ఫెషన్. దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ రిసీవింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈ సమయంలో మనము దేవుని ఆత్మ పొందుతాం. కొడుకులు కూతురులకు మాత్రమే దేవుని ఆత్మ ఉంటుంది. మీరు తండ్రి చిత్తము నెరవేర్చలేనే కానీ పరలోకము నాకు వెళ్ళదు. పరలోకం వెళ్ళకుండా వదులుతున్నారా? తండ్రి చిత్తం ఏంటి? తండ్రి చిత్తం ఏంటి తెలుసా? చాలా మంది అడుగుతారు తండ్రి చిత్తం. తల్లి మీరు కొంతమంది అంట స్వస్థపరుస్తారు, అలాగా ప్రవచనాలు చెప్తారు, అలాగా వాక్యం చెప్తారు, అలాగా చాలా మంది చెప్పేవాళ్ళు. ఏసే ప్రభువా నీ నామమును స్వస్థపరిచింది, నీ నామమును బోధించింది, నీ నామమును ఉపకారం చేసింది అంటే ఏమంటాడంట? అక్రమము చేయు వాళ్ళ నా నుంచి తొలగిపోండి. ఇంత చెప్పరా? నా నుంచి తొలగిపోండి. ఎట్లా ఏమయ్యా అది అన్యాయం? యేసు నామములోనే అన్ని చేసింది. మరి ఎందుకు అంటున్నాడంటే నువ్వు తండ్రి చిత్తం చేయలేదైనా. నువ్వు బాగు చేసినప్పుడల్లా లెక్కలు అల్లుతుంది. నువ్వు బాగు చేసినప్పుడల్లా నా వల్ల ఇది సకల ఘనత మహిమ ప్రభావం చెప్పకపోతే నా వల్ల 13 మంది బతికినారు చనిపోయిన వాళ్ళు, నా వలన చచ్చిపోతాడన్న క్యాన్సర్ పేషెంట్ బతికినాడు, నా వల్ల నేను నాకు ముందుగా చూసినాను, వాడు నేను లేకపోతే వాడు లేడు, వాడు లేకపోతే ఇంకా బాగా అయిపోయాడు. అనాథ కూడా నీకంటే బాగా అయిపోయాడు. నువ్వు ఉన్నా కాబట్టి వాడు ఎదగలేకపోతున్నాడు. ముళ్ళ పొదలాగా వాడి మీద కూర్చున్నాడు. ఎదగనీయండి అంటే ఎదగనీయమంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళకి చేయనిస్తే నువ్వు భోగి, నీకు నచ్చినట్టు వాళ్ళకి చేయాలనుకుంటే నువ్వు రోగి. మన దేవుడు మనకు నచ్చినట్టుగా ఉండాలని మనకు కూడా అధికారం ఇచ్చినాడు. ఆయనే కావాలనుకుంటే నా రాజ్యం రావాలంటే మనకి తెలియదు. రాజ్యం వచ్చే విజేతలో స్విచ్ అదే ఆ ప్రజలు చెప్తున్నాను. పవర్ ప్లాంట్ కట్టాము, ట్రాన్స్ఫార్మర్ పెట్టాము, ఇంటి దగ్గర ఇంట్లో మీటర్ కనెక్షన్ పెట్టాము, మెయిన్ కనెక్షన్ పెట్టాము. మెయిన్ అంత కనెక్ట్ వచ్చింది, మెయిన్ వచ్చి నేను ఆన్ చేసిపోతున్నాను. లోపల చీకటి ఉంది. ఎందుకు ఇంత చేసా కానీ లోపల చీకటి ఉంది? ఎందుకు? మీరు వేసుకోవాలి స్విచ్ కూడా మీరు వేసుకోలేకపోతే ఇప్పుడు నేను మీకు స్విచ్ చేస్తున్నా. ఇప్పుడు చెప్పండి, కన్ఫెసింగ్ టైం. నోట్లో చెప్పాల్సింది. ఆడవాళ్ళు ఏం చెప్పాలా? నేను దేవుని కుమార్తెను చెప్పండి. నేను దేవుని కుమార్తెను అడగను. మీకు ఇంపటి చెప్తున్నా కొంచెం చూడు. నేను దేవుని కుమార్తెను అంతేనా? మీరు హస్బెండ్స్ మీద ఆశ్చర్య పెట్టేస్తారా? అట్లా పెట్టి చెప్పండి. నేను దేవుని కుమార్తెను. నేను చెప్పడం మీరు చెప్పడం బాగానే ఉంది. లైవ్లో చూసేవాడు వీడంగా కుమార్తె అంటున్నాడు, వీడు కుమారుడు కదా అనుకుంటాను. ఇది బ్రదర్ నేను లేడీతో పలికిస్తాను.
నేను దేవుని కుమారుడు. జెంట్స్ పిల్లలందరూ, మగలందరూ, నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమారుణ్ణి. ఇప్పుడు చూడండి, ఈ రోజు నుంచి మీ లైఫ్ ఎట్లా ఉంటుందో. మీ చెయ్యి ఇచ్చే చేయతుంది, ఇట్లుంటే చెయ్యి ఇట్లా అవుతుంది. దేవుని ప్రేమించే చేయతుంది. ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు? దేవుని ప్రేమిస్తావు. ఇస్తూనే ఉంటావు. లేదు నీ దగ్గర ఇస్తావు, ఒకటి తీసుకో. మీరు ఇచ్చి చెప్పకూడదు కాబట్టి నేను చెప్పడం దాన్ని నేను చెప్పకూడదు. చెప్తే ఏమవుతుంది? పరలోకంలో నాకు 1000 ఇక్కడ ఇచ్చిన దానికి 1000, ఇక్కడ 1 రూపాయి ఇస్తే అక్కడ 1000 రూపాయలు, ఇక్కడ 10 రూపాయలు ఇస్తే అక్కడ 1,00,000, 10,000 రూపాయలు, అట్లా 1000 ఇంకా మల్టిప్లై అవుతుంది. నేను ఇచ్చింది చెప్పుకుంటే అక్కడ 0. అందుకని నేను చెప్పను. మీరు ఇచ్చి చూడండి, మీరు ఇచ్చి చూడండి. ఎవరికి? ఈ సమయాన్ని దేవుడికి ఏంటి? అన్నింటికంటే ముఖ్యమైనది తెలుసా? చనిపోయేవాడికి రన్నింగ్ రేస్లో ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే ఫస్ట్ మనకి 1 సెకండ్ ఫస్ట్ వాడు ఇస్తాడు అంతే. వీళ్ళు తిన్నాడు చెయ్యి అనుకుంటారు. ఇంతే తేడా, 1 సెకండ్ కూడా ఉండదు. సమయం అంతా విలువది. కాకపోయి నీకు ఒక్కరోజే సమయం ఉంది అంటే, అయ్యో మా కొడుకు కొద్దిగా అమెరికాలో ఉన్నారు, సమయం విలువైంది. ఈ సమయం విలువ చాలా మంది ఏమంటే పని చేసి 50 రూపాయలు సంపాదించాలి. రోజు కష్టంగా 50 రూపాయలు సంపాదించాలి. ఈ ఒక్కరోజు సమయం చాలా విలువైంది. ఆ సమయం దేవునికి ముందు సమయం ఈ దేవునికి, తర్వాత డబ్బులు. చాలామంది ఏమంటే వాళ్ళు అన్ని మోతాదు చేసుకుంటూ వచ్చి ఆదివారం వచ్చి ఇంత డబ్బులు తీసుకొని ముందు లేస్తారు. అంటే నేను దొంగని, నువ్వు కూడా దొంగ పాఠం చేస్తాను. దేవుడు దొంగలు నీతి అవంతు మనం నెరవేర్చవలసినది అని యోహాను భక్తులతో యోహానుతో యేసయ్య నీతి యావత్తు మనము నెరవేర్చవలసినదే. లంచం తీసుకునేది కాదు, లంచం ఇవ్వడం కూడా తప్పే. ఇంకా పోవాలి మనవే ఇంకా రావడం తప్పే. దాని బదులు మీకు ఆ తప్పు చేయడం బదులు మీరు పోయి పెద్ద బ్యాంకులో కనుగొనేది. ఆ తప్పు ఇదే శిక్ష, ఆ తప్పు ఇదే శిక్ష. తిన్నది పావలేదు. రూపాయి కదా దొంగలు చేసింది. రూపాయి దొంగలు చేసినప్పుడు పడతారా? ఎవరైనా 1,00,000 రూపాయలు దొంగలు చేసి కొడతారు, 1000 రూపాయలు దొంగలు చేస్తారు. రూపాయలు కూడా వస్తావా? ఇప్పుడు నాకు రక్తం వస్తుంది, రూపాయి చేసిన అవుతారే. దొంగతనం రూపాయిన దొంగతనమే, 1,00,000 దొంగతనమే. నువ్వు రాంగ్ రూపాయల దొంగతనమే, కాపీ కూడా దొంగతనమే. రూల్ అంటే రూల్. నీతి యావత్తు నెరవేర్చ మనకు తగ్గి ఉన్నది. మనం ఏమీ అడగగానే, ఏమి తప్పు చేయకుండానే మనం మామూలుగానే దేవుడి కుమార్తెలము, మనము రాజకుమారులము. ఈరోజు ఈ మాట మీరు కలిగిన తర్వాత దేవుని ఆత్మ మీలో ఉంటుంది. స్వస్థత మీరు ఎవరు బాగాలేకపోతే ఇప్పుడు పోటీ ప్రయత్నం చేయండి. నువ్వు కూడా రావు. ఎవరైనా బాగాలేదంటో కొంచెం పెట్టి స్వస్థత కలుగు కాక అన్నాను, అంతే స్వస్థత అయిపోతుంది. చనిపోయారు అంటే లేస్తాడు. మా మామ అంటున్నారు, అందరు నన్ను పోయి నన్ను కూడా అనమంటున్నా పోయి అన్నది అనలేకపోతాడు. ఏమంటే లేస్తాడు. సెంటర్ అంటే సెంటర్ పరిగెత్తు. ఇప్పుడు ఏమైపోతుందంటే ఎక్కడ ఏ మనసు ఉందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. వేసే వాళ్ళ మధ్య ప్రార్థన అంటే ఏమంటారంటే ప్రార్థన పొద్దున్న కొన్ని మినిస్ట్రీస్ పొద్దున్న 4 గేసి సాగుతారు మొక్కలు. మా ఇంటి ఒక పాస్టర్ ఉంది, ఆ మొక్కలు ఎగిరి ప్రతి మొక్కలు వెళ్ళిపోయింది. మొక్కలు చేయడానికి లేదు, ప్రార్థన చేయడానికి. ఏం చేస్తాను మా ప్రార్థనలు? దేవుడికి తెలిసింది చేస్తామా, దేవుడికి తెలియజేస్తున్నామా అన్న. ఏదన్నా ఈ ప్రార్థన ఇలా చేయడం చెప్పాడు. ఏమో చెప్పాడు? కొంతమంది మా తండ్రి అన్ని తర్వాత మెయిన్ దాంట్లో ఏంటంటే నీ రాజ్యం వచ్చుడు కాక నీ చిత్తము జరుగుడు కాక. మెయిన్ మనం శ్వాస పీల్చుకునేటప్పుడు పీల్చుకున్నాం కదా, మనం ఎట్లా ట్రైనింగ్ చేయాలంటే శ్వాస పీల్చుకునేటప్పుడు నీ రాజ్యం వచ్చుడు కాక, శ్వాస వదిలేటప్పుడు నీ చిత్తము జరుగుడు కాక.
గుండె పట్టుకునేటప్పుడు దేవునికి స్తోత్రం. అర్థమైందా? అది ప్రాక్టీస్ చేసినామంటే గుండె ఆగితే ఏమైంది? చచ్చిపోతాం. ఉప్పు పోసుకొని చచ్చిపోతాం. శ్వాస పీల్చుకుంటూనే ఉంటాము. బతికినంత వరకు మనం ప్రార్థనలోనే ఉంటాము. ఎడతెగక ప్రార్థన చేయాలంటే ఎడతెగక ప్రార్థన ఏం చేస్తారు? లేకపోతే ఏదైనా బయట ఎడతెగక ప్రార్థన చేయమంది ఎక్కడ చేస్తాం? చాలా విషయాలు చెప్తాను ఈరోజు. ఇప్పటికే ఎక్కువైపోయింది. ఇప్పటికే మైండ్ బ్లాక్ అయిపోయింది మీకు. కానీ మీకు బైబిల్ చదవండి. ఇప్పుడు మీలో ఉండే దురాత్మలు అన్నీ పారిపోయినాయి. మీలో ఉండే ఇబ్బందులు అన్నీ పారిపోయి ఎప్పుడైతే నేను దేవుని కుమారుడు మీరు అన్నారో అప్పుడే మీలో ఉండే దురాత్మలన్నీ పారిపోయినాయి. మీలో ఉండే డిప్రెషన్, మీలో ఉండే వెగిలితనము, మీలో ఉండే పిరికితనము, మీలో ఉండే కింద చూసే కళ్ళు కింద కాదు, కళ్ళు చూడాలి. తప్పు చేసినాడు కళ్ళు కింద పెడతాడు. అమ్మాయిలో ఎవరు తప్పు చేసినప్పుడు తప్పు చేయకపోతే కళ్ళు చూడాల్సిందే. కొట్టినట్టే ఉండాలా? నేను తప్పు చేశాను చూసుకో. ఇది రాజ టీవీ. మీరంతా రాజులు మహారాజులు, యువరాజులు అయినారు. చిన్నపిల్లలు అంతా యువరాజు. ఈ యువరాజుకి ఇట్లాగా గుర్తురాలి. మహారాజు రాజు. మనం ఎవరమో మన వంశం ఏంటి? రాజవంశం. అంటే మనం హెచ్చించుకోకూడదు. ఎప్పుడే కానీ మీరు ఇంటికి పోతాం ఎప్పుడు బాగా దేవుడు నన్ను తంతాడు. ఇట్లా ఉండే చెయ్యి అడక తింటా, ఇట్లా ఉండే చెయ్యి ఏమవుతుంది? అడక తింటా. మీరు నన్ను కాదు కనిపించవలసింది సకల ఘనత మహిమ ప్రభావంలో ఆ దేవునికి శక్తులు కాక. హల్లెలూయా. ఏంటంటే మోషే పరిగెత్తినాడు, పేరు చెప్పమన్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఐ యామ్ అంటే నేను ఉన్నవాడు, నేను ఉన్నాడు. నాకు కూడా పెట్టాడు పేరు అన్నాడు. అది హీబ్రూలో నేనే దానికి యాహ్వే అంటే మా యాహ్వే అంటే చాలా పవిత్రమైన పేరు. యాహ్వే మొత్తం పలకూడదు. యా అంటే యెహోవా. హల్లెలూయా అంటే యెహోవాకు స్తోత్రం. యాక్చువల్గా ఏంటంటే దేవునికి స్తోత్రం. అది అర్థమైందా? అది అర్థం లేకుండా హల్లెలూయా అంటే కూడా జరుగుతుంది. దాని అర్థం తెలుసుకొని చేస్తే దానికి ఇంకా పవర్ ఉంటుంది. నిరంతరము దివారాంతములు దేవులతో దూతలతోటి స్తుతి స్తోత్రాదుడా వేలాది దూతలు వేరులతో కూర్చున్న దేవునికి మనం కూడా ఈ స్థుతి గుండె చొప్పున స్థుతి స్టార్ట్ అయ్యిందంటే ఉంటుంది. ఆహా పరలోకం ఎక్కడ కాదు, ఇక్కడే. 330 అంటే ఒప్పుకోము. 5 రోజుల్లో పరలోకం రావాలి. లేకపోతే మనల్నే చెప్పుకుంటాం. ఇప్పుడు వాడు కూడా మనం చెప్పినాడు మనల్ని పోయి వాళ్ళని చెప్తారు. ఏమైపోతుంది? దేవునికి చెందవలసిన ఆత్మలన్నీ చనిపోతాయి. దేవునికి రావాల్సిన ఆ సర్వాధికారం, దేవుని చిత్తం అంటే ఏంటిది? దేవునికి ఒకప్పుడు సర్వాధికారం ఉండేది. లూసిఫర్ దొంగతనం చేశాడు, ఆదాము దొంగతనం చేశారు. ఒక తర్వాత మానవాళ్ళంతా దేవుని యొక్క అధికారాన్ని కొంచెం దొంగతనం చేశారు. ఇప్పుడు ఈ అధికారం అంతా మొదటి స్థానంలోకి రావడమే దేవుని చిత్తం. ఎవరు చెప్పరు? ఎవరైనా చెప్పరు. ఎవరు చెప్తారంటే దేవునిలో నాట్యమాడే డాష్ యేసయ్య అంటాడు, తిరుగుచు తాగుచు పిల్లలకు ఊరికి కానీ మాటమాడలే అంటాడు. పిల్లలకు ఊరుతూ మాటమాడుతూ తిరుగుచు తాగుచు ఆనందించే డాష్ యేసయ్య డాష్. ఏడ్చుకుంటూ మోకాల్లోకి ఉపవాసం ఉంటే బ్యాచ్ బాత్రూమ్ విమాన బ్యాచ్. ఇంకా బ్యాచ్ చాలా ఉన్నాయి. పౌల్ బ్యాచ్, ఆ బ్యాచ్, ఈ బ్యాచ్. నువ్వు నాట్యం ఆడే దేవుడికి కుమారుడుగా ఉంటావా, లేకపోతే ఏడ్చే దేవుడి కుమారుడు ఏడ్చే లూసిఫర్ కుమారుడుగా ఉంటావా? చాయిస్ ఈజ్ యోచన చాయిస్ యోచన. తప్పు చేయాలా లేదా? తప్పు ఏందో నీకు తెలుసు. తప్పు చేయాలా లేదా? యోచన ఉంది. నీ చేతులు ఉంది, దేవుని చేతులు ఉందా? నీ చేతులు ఉంది. అది గుర్తుపెట్టు.
మన చేతిలో స్విచ్ మన చేతిలో ఉంది. దేవుడి స్విచ్ మనలోనే ఉంటుంది. దేవుడి స్విచ్ ఎప్పుడు ఆఫ్ ఉండాలి. ఆఫ్ చేస్తే మనకు మనంత దౌర్భాగ్యుడు, మనంత నీకుడు ఉంటాడు. ఆఫ్ చేయకుండా ఆన్ చేసుకుంటాడు. సకల ఘనత మహిమ ఆ దేవుడికి చెందుగాక. ఆమేన్.